కల్తీనే కేసులో సిట్ కస్టడీకి టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సుగంధి గారు సుబ్రహ్మణ్యం అలాగే సుగంధి కూడా అటెండ్ అయ్యారట. ఆ విషయం ఒకసారి చూద్దాం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో చాలా వ్యవహారాలు కల్తీ వ్యవహారంపై నడుస్తున్నాయి. టీటీడీ కల్తీనే కేసు చాలా మరింత కీలక సమాచారం రాబట్టేందుకు సిబిఐ సిట్కు అవకాశం దక్కింది. వైసీపీఎంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం బోలేబాబా డైరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని 4 రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎక్కడో హర్యానా, అక్కడ ఉత్తరాంచల్లో సంథింగ్. అంటే అక్కడ దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అంశం ఏంటంటే, ఆవులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే ఆ ఆవులోంచి వచ్చిన పాల నుంచి వచ్చిన నెయ్యిలో ఈ వెన్న మేగడ కంటెంట్ కనపడదట. ఏమిటో ఈ విడ్డూరాలు, ఏమిటో ఈ రీసెర్చ్లు నాకైతే అర్థం కావట్లేదు. సో అది కూడా మళ్ళీ ఎంటైర్గా ఒప్పేసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో దీంతో మంగళవారం నిందితులిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతి తీసుకురానున్నారు. వీరి కస్టడీ పిటిషన్ ఈ నెల 3న విచారించిన ఏసీబీ కోర్టు తీర్పును పెండింగ్లో పెట్టింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే ఒకట్లేండి, పైనుంచి ప్రజలు వస్తే వీళ్ళేం చేస్తారు? సరే ఒరే బాబు వద్దురా నాయన, దేవుడిది సంబంధించి మట్టి కొట్టుకుపోతాంరా బాబు అని చెప్పాలిగా. ఆ వయసు స్థాయి వ్యక్తి చెప్పట్లేదు. సరే ప్రొక్యూర్మెంట్ కాబట్టి కమిషన్లు ఉంటాయిగా, నడుస్తుంటాయిగా. దేవుడివి తీసుకొని దాచిపెట్టుకొని వెళ్ళిపోతున్న పరకామణి ఉంటే అంటే భయము పాపభీతి ఏమీ లేదు కదా. వీటిని ఎలా చూడాలి, ఎలా చెయ్యాలి? దీని మీద కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారన్నాడు ఒక న్యాయమూర్తి, ఒక మహానుభావుడు. ఎట్లా అంటారట? అలా అనకూడదంట. కల్తీ జరిగిందని అనకూడదని అనడం ఏంటి? ఆ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే వ్యక్తి పేరు అనవసరం. అంటే ఎక్కడ ఎవరికి ఎంత ఒత్తాసు పలుకుతున్నారో, ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు వీని వెనుకున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. చూద్దాం. అంటే ఏదైనా కాలం కర్మం కలిసి రావాలంటారు, ఏదైనా పూర్తిగా నిండాలి అంటారు. సో ఈ నేపథ్యంలో కల్తీనేకి సంబంధించి సిట్ అధికారులు ఒక్కొక్కరిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే మాజీ ఈవో అధర్మారెడ్డి గారిని కూడా విచారించారు. అలాగే సుబ్బారెడ్డి గారిని కూడా మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని కూడా విచారించారు. ఆయన కూడా ఇండైరెక్ట్గా దోషులను శిక్షించాలి అన్నట్టుగా బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై వైసీపీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఈయనేదో కవర్ చేస్తారనుకుంటే ఈయనేంటి బయటికి పెట్టేశారని కూడా వ్యవహారం జరుగుతుంది. మొత్తం మీద ఈ కల్తీనే వ్యవహారం అయితే పూర్తిగా వైసీపీ యొక్క పరిపాలనా విధానం ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో